జిల్లా సత్తెనపల్లి పట్టణంలో బాల్య వివాహం 14 మందిపై కేసు నమోదు. సత్తెనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ బాల్య వివాహం కలకలం రేపింది. ఆగస్టు 3న ధోబీ ఘాట్లో జరిగిన ఈ వివాహంపై చైల్డ్ లైన్ ద్వారా అధికారులకు సమాచారం అందింది. విచారణ జరపగా వధువు మైనర్ అని తేలింది. దీంతో బాల్య వివాహం చట్టం కింద మొత్తం 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. మైనర్ అయిన వధువును అధికారులు గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించారు. ఒక 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక బాల్య వివాహం మీద ఈ మధ్యకాలంలో ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ వివాహం జరిపించాలంటే ఆడపిల్లలకి 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలు నిండినట్లయితేనే వాళ్ళు వివాహం చేసుకోవడానికి అర్హులుగా చట్టం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ వయసు దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 18 సంవత్సరాల లోపల ఉండేటటువంటి బాలికలు కానీ 21 సంవత్సరాల లోపల ఉండే బాలుడు కానీ వివాహం జరిపించడం అనేటటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది. వివాహం జరిపించిన తర్వాత కూడా వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది. అది మనకి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని మధ్యలో చదువులు మాన్పించేసి వారు వయసు రాకముందే వారికి వివాహాలు చేపించడం అనేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి. అది పూర్తిగా చట్టవిరుద్ధం. అలాగే కొన్ని పోక్సో కేసులను కానీ గమనించినట్లయితే పిల్లలు స్కూళ్లకు వెళ్ళనటువంటి ఆడపిల్లలే ఎక్కువగా ఈ యొక్క పోక్సో కేసు. బాపట్ల పట్టణం 12వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను నేరుగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన బాపట్ల నియోజకవర్గం శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ రాజు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థితిగతులు రాష్ట్రానికి ఈరోజు ఉన్నా లేకపోయినా కానీ పెన్షన్ మాత్రం అది ఒక పండగ దినంలాగా చెయ్యాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడెక్కడ పాల్పంచుకుంటూ ప్రతి వార్డులో పెన్షన్ పంచే విధానం గత 17-18 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక చిత్తశుద్ధి, పేదల పట్ల ప్రేమ, పెద్ద కొడుకుగా నేనున్నాననే భరోసా, ఇవన్నీ కలిపి 3,000 రూపాయల పెన్షన్ 4,000 వెళ్ళింది. మన భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా 4,000 రూపాయలు వయసు పైబడిన వాళ్ళకి, దివ్యాంగులకి 6,000, బెడ్డెడ్ అయితే 15,000, కొన్ని రకాల డిసీజులకి 10,000 ఇలా ఇచ్చేమో ఏ ప్రభుత్వం భారతదేశంలో లేదు. అది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని మేము గర్వంగా, సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. సంపద సృష్టించాలా, అభివృద్ధికి బాసట వేయాలా, ఉద్యోగాలు కల్పించాలా, వీటి ద్వారా మరింత బడ్జెట్లు, మన రాష్ట్ర బడ్జెట్ని పెంచాలా, దానిలో సంక్షేమానికి అధిక మొత్తాన్ని వాడాలా అంటూ విధ్వంసం చేసిన ఒక గత ప్రభుత్వం నుంచి వికాసం వైపు చూస్తున్నాం. ఆ వికాసం అనే మార్గంలో పరుగులు పెడతా ఉన్నాం. దీనికి రాష్ట్రం మొత్తం కూడా అన్ని శాఖలలో ఉన్న ఎవరైతే ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక మంచి గాడిలో నడిపించే మన ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో 1వ తారీఖు మార్నింగ్ 5 గంటల నుంచి 10 గంటల వరకు 95% 1వ తారీఖే పెన్షన్ ఇచ్చే ఈ విధానాన్ని చూస్తూ ఉంటే చాలామంది వ్యంగ్యంగా మాట్లాడారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట మహాలక్ష్మి అమ్మ చెట్టు వద్ద గణేష్ యువసేన ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి విగ్రహం వద్ద రాత్రి 10వ రోజు సందర్భంగా మహిషాసురమర్దిని దేవి అలంకరణలో దుర్గాదేవి అమ్మవారు 10 రకాల మంగళహారతులను అమ్మవారికి కన్నులు విందుగా చూడటానికి 2 కళ్ళు సరిపోనంతగా వెలుగులు చిమ్ముతూ అమ్మవారి అవతారం భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఓం శ్రీ మాత్రే నమః. సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట మహాలక్ష్మి చెట్టు దగ్గర గణేష్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల నిమిత్తం మా ఈ చూస్తున్నటువంటి కమిటీ మొత్తం మా గణేష్ యువసేన కమిటీ
ఇక్కడ మా గణేష్ శివసేన కమిటీలో వినాయక చవితి, దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి, అలానే కార్తీక మాసంలో పూజలు, పౌర్ణమి భోజనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో కార్యక్రమాలు మా గణేష్ శివసేన కమిటీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ మహిళల సహకారాలతో ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఏదో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం వినాయక చవితి 31వ సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాము. దీన్ని మాకంటే ముందు పెద్దలు స్టార్ట్ చేసి వాళ్ళు 10 సంవత్సరాలు పూర్తి చేసి తర్వాత మాకు అప్పచేయడం జరిగింది. దాన్ని అలానే కంటిన్యూ చేస్తా దిగ్విజయంగా ఇప్పుడు 31వ సంవత్సరం వినాయక చవితి కంప్లీట్ చేశాం. తర్వాత సత్యనపల్లి పట్టణంలోనే దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు నిర్వహించడంలో సత్యనపల్లి పట్టణంలో మొట్టమొదటిగా కొత్తపేట మా గణేష్ శివసేన ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ విషయం మేము తెలియజేసుకోవడానికి చాలా గర్విస్తున్నాము. ఈ సంవత్సరం 13వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రుల్లో ఒకరోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తాము. దీంతోపాటు ప్రతిరోజు సాయంత్రం మహిళలకి పూజా కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యాలు, చాలా కార్యక్రమాల్లో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అది భక్తులందరికీ తెలుసు. అలానే రేపు 13వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని దసరా రోజు రేపు సాయంత్రం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము. ఇంతవరకు సత్తెనపల్లి పట్టణంలోనే పెట్టినటువంటి గంగమ్మ తల్లి సెట్టింగ్తో రేపు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మా ఈ కమిటీలో ఇంకొక సందర్భాన్ని ఈ సంవత్సరం నుంచే యాడ్ చేయాలని చూస్తున్నాం. త్వరలో రాబోయే అట్ల తద్ది కార్యక్రమం కూడా సత్తెనపల్లి పట్టణంలో ఎవరు నిర్వహించట్లేదు. దాన్ని కూడా మా కొత్తపేట గణేష్ శివసేన ఆధ్వర్యంలోనే స్టార్ట్ చేయాలని చూస్తున్నాము, నిర్వహిస్తాము కూడా. ఇంతటి మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్న కమిటీకి, ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ న్యూస్ ఛానల్స్ ద్వారా పేరు పేరున గణేష్ శివసేన కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై గణేష్, జై కొత్తపేట మహాలక్ష్మ తల్లి. బుధవారం ప్రజావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఇచ్చిన పింఛన్ల గురించి వివరణను తెలిపారు. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్ల పింఛన్ కింద ఇస్తున్నాం నెలవారీగా. 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. 2వ నెల కూడా పింఛను 2 కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, 2వ నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నా. మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు, మీరు ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు. నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఇస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.